ఆఫీసు పని గంటల తర్వాత లేదా సెలవుల్లో ఉద్యోగులపై పని సంబంధమైన కాల్స్, ఈమెయిల్స్, మెసేజెస్ లాంటివి స్పందించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి స్పందించకపోతే అతనిపై ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దేశంలో వేలాది మంది ఉద్యోగులు పని వల్ల మరణించడం లేదు, నిశ్శబ్దంగా దహనమవుతున్నారు. ఈమెయిల్ కోసం నిద్రపోనివారు, కాల్స్ కోసం కుటుంబాన్ని మిస్ అయ్యేవారు, డెడికేషన్ అనే పేరు పెట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ని నార్మలైజ్ చేసిన వాళ్ళం మనమంతా. 10 గంటలు ముగిసినా మనల్ని ముగించినది మాత్రం ఉద్యోగం. అయితే ఇప్పుడు ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు పేరే రైట్ టు డిస్కనెక్ట్ బిల్. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు, ఒక ఆశ, ఒక తపన, ఒక అవసరం. ఒక ఉద్యోగి తనకు కూడా జీవితం ఉంది అని చెప్పే ఒక అవకాశం. అసలు ఈ బిల్లు గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 2025 డిసెంబర్లో లోక్సభలో ప్రైవేటు మెంబర్గా సుప్రియా సూల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫీసు పని గంటల తర్వాత లేదా సెలవుల్లో ఉద్యోగులపై పని సంబంధమైన కాల్స్, ఈమెయిల్స్, మెసేజెస్ లాంటివి స్పందించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి స్పందించకపోతే అతనిపై ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే ఎమర్జెన్సీస్ కోసం మాత్రమే ముందుగానే పూర్వ నిర్ణీత నియమాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఉద్యోగి ఆఫీస్ కాల్ లేదా మెయిల్ తొలగింపు తర్వాత పని చేస్తే సాధారణ వేతనంతో అతనికి ఓవర్ టైం పొందాల్సిన హక్కు ఈ బిల్లు సూచిస్తుంది. బిల్లులో ఇంకో సూత్రం కూడా ఉంది. అదేంటంటే ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ అనగా ఉద్యోగుల సంక్షేమ అధికార సంస్థ స్థాపించాలంటుంది ఈ బిల్. ఈ నిరంతర అవైలబిలిటీల వల్ల ఎప్పుడూ కూడా ఉద్యోగుడు తన ఉద్యోగికి, తన ఉద్యోగానికి అందుబాటులో ఉండాలనే నిబంధన వల్ల ఉక్కిరి బిక్కిరిగా నిద్రలేకపోవడం, ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు, ఎమోషనల్ ఎగ్జాషేషన్, వర్క్ బర్నౌట్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని బిల్లును సమర్పించేవారు అంటున్నారు. అంతేకాక వ్యక్తిగత కాలం అనగా ఫ్యామిలీ టైం, రెస్ట్, సోషల్ టైం ఇలాంటివేవీ లేకుండా కేవలం పని నాట్ టు బ్లర్ అవ్వకుండా ఉద్యోగి మరియు ఎంప్లాయర్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పడే అవకాశం బిల్లు ఇస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చాలా దేశాల్లో, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రైట్ టు డిస్కనెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ప్రభుత్వాల వచనంగా తీసుకోకపోతే చట్టంగా మారే అవకాశాలు తక్కువ. ఈ బిల్లు గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి.